ఉన్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థనలో ఆయన స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు, లేకపోతే ఏ సేవకుని ద్వారా కానీ సంఘములో కూడికలో ఎక్కడైనా కానీ నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఆయన మాటను అంగీకరించడానికి ఇష్టపడకపోతే, విధేయత చూపించడానికి ఇష్టపడకపోతే నీలో సంపూర్ణమైన విశ్వాసము లేదు అనే విషయాన్ని గ్రహించాలి. యాక్సెప్ట్ చేసే మనస్సు మనకు ఉండాలి. మొట్టమొదటగా ఆ ఉద్దేశంతోనే ఆయన వద్దకు వెళ్ళాలి. ఎందుకు? వెలుగు దగ్గరికి వెళ్తుంటే మనలో చీకటి దూరం వెళ్ళిపోవాలిగా. పరిశుద్ధుని వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న అపరిశుద్ధతను తీసివేయడానికి ఆయన ఇష్టపడతాడు. అలాంటప్పుడు నేను దానిని తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. ఆయన మన హృదయాన్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉన్న మలినాలను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. మనలో నూతన స్వభావాన్ని పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆయనకు నేను